హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పాత కాగితం రేషన్ కార్డుల స్థానంలో సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రింటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. అసలు ఈ స్మార్ట్ కార్డు ఎలా ఉంటుంది, ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు, మీ మొబైల్లో టీ రేషన్ యాప్ ద్వారా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్డేట్ నెంబర్ 1, స్మార్ట్ కార్డ్ డిజైన్ అసలు ఎలా ఉంటుంది. మొదటి అప్డేట్ చూస్తే ఈ కొత్త కార్డులు చూడడానికి మన ఏటీఎం కార్డు లాగా, ఆధార్ కార్డు లాగా ప్లాస్టిక్తో చాలా స్మార్ట్గా ఉంటాయి. ఈ కార్డుపై కుటుంబ యజమాని ఫోటోతో పాటు మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ప్రింట్ అయి ఉంటాయి. కార్డు వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు డీలర్ ఆ కోడ్ని స్కాన్ చేయగానే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా సిస్టంలో కనిపిస్తాయి. దీనివల్ల రేషన్ పంపిణీ చాలా ఫాస్ట్గా మరియు ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతుంది. అప్డేట్ నెంబర్ 2, పంపిణీ ఎప్పుడు, ఎంతమందికి ఇస్తారు. మరి ఈ కార్డులు ఎప్పటి నుండి ఇస్తారు? తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1 కోటికి పైగా కుటుంబాల కోసం ప్రభుత్వం ఆల్రెడీ ఈ స్మార్ట్ కార్డులను ప్రింట్ చేయించింది. ఇప్పటికే ఇవి జిల్లాల వారీగా ఉన్న ఆఫీసులకు కూడా చేరుకున్నాయి. కార్డుల పంపిణీ ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. సీఎం గారు ఓకే అనగానే మీ రేషన్ షాపుల ద్వారానే ఈ కార్డులను మీకు అందజేస్తారు. దీనికోసం మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కార్డ్స్ అన్నీ ఫ్రీగా పూర్తిగా ఇస్తున్నారు. అప్డేట్ నెంబర్ 3, టీ రేషన్ యాప్ అండ్ ఈకేవైసీ. ఇక డిజిటల్ కార్డుల విషయానికి వస్తే ప్రభుత్వం ప్లేస్టోర్లో టీ రేషన్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. మీ ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ ఓటీపీ ద్వారా మీ రేషన్ కార్డును ఈ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎంపిన్ సెట్ చేసుకుంటే మీ డిజిటల్ రేషన్ కార్డు ఎప్పుడూ మీ మొబైల్లోనే ఉంటుంది. దీంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేయడం కంపల్సరీ. మీ ఇంట్లో ఎవరికైనా బయోమెట్రిక్ వేలిముద్రలు పెండింగ్ ఉంటే వెంటనే మీ దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. లేదంటే రేషన్ ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కార్డుల పంపిణీ డేట్ అనౌన్స్ అవ్వగానే పూర్తి వివరాలతో మరో వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.